యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునికి మహిమ కలుగును కాక. కృపామయుడైనటువంటి దేవుడు, ఆయన వాక్యమైనటువంటి దేవుడు. ఇక్కడ ఏం రాయబడిందంటే ఆదియందు వాక్యం ఉండెను. ఈ వాక్యం ఎక్కడుందట? ఆదియందు, ఏమీ లేనప్పుడు వాక్యం ఉందట. ఆ వాక్యము ఎవరి వద్ద ఉంది? దేవుని వద్ద ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఆయనకి స్వరూపము లేదు కదండి. ఎలా ఉంటాడో దేవుడు మనం చెప్పలేం. ఇక్కడ వాక్యంలో చెప్పబడుతున్న వివరాల ప్రకారంగా ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యమే దేవుడై ఉండెను. చెప్పండి అందరూ కూడా. వాక్యము దేవుడై ఉండెను. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. సరే, ముందు కొంచెం వెళితే వాక్యమే దేవుడై ఉండెను అన్న మాట తర్వాత 14వ వచనం చదవండి. అదే అధ్యాయం మొదటి అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యమే, ఏ వాక్యము? ఆదియందు ఉన్నటువంటి వాక్యమే. ఇప్పుడు 14వ వచనం చదివితే ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణినిగా మన మధ్య నివసించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఎక్కడ చెబుతున్నాడు? 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణినిగా మన మధ్య నివసించెను. యెహోవాను దేవుడు అంటున్నాం కదండి. యెహోవా దేవుడు. ఇక్కడ ఏం రాయబడి ఉంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను కదండి. ఆ వాక్యమే యెహోవా దేవుడు. ఈయన శరీరధారి అయి, ఇంతవరకు శరీరము దాల్చలేదు. ఆయన ఉన్నాడంటే ఆయన స్వరము ద్వారా మాట్లాడాడు కదండి, వెలుగు ద్వారా మాట్లాడాడు. ఆయన వెలుగై ఉండెను, ఆ శబ్దము ద్వారా మనతో మాట్లాడాడు. ఇప్పుడు అందరినీ కలుసుకోవడానికి, నిన్ను నన్ను కలుసుకోవడానికి, ఇంతవరకు శరీరము దాల్చని దేవుడు ఇప్పుడు శరీరము దాల్చి కృపా సత్య సంపూర్ణినిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు? కృపా సత్య సంపూర్ణుడు. ఎవరైనా? యేసు ప్రభు శరీరధారిగా ఇక్కడికి వచ్చాడు. ఆయన ఎక్కడుండేవాడు? చెప్పండి. ఆయన ఎక్కడుండేవాడు? పరలోకములో ఉండేవాడు. పరములో ఆయనకు రూపము లేదు. మన మధ్య నివసించడానికి రూపము ధరించి ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మన దేవుడు. ఇప్పుడు అర్థమైందా మీకు? కుమారుడు ఎవరు, తండ్రి ఎవరు అనేది సంపూర్తిగా మనకు అర్థమైంది. దేవుడు, పరలోకములో ఉన్నటువంటి దేవుడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. మనతో పాటు కలిసి ఉన్నాడు, మనతో పాటు మాట్లాడాడు, మనతో జీవించాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. జీవము కలిగినటువంటి యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము
6, 7, 8 వచనాలు చదవండి. ఆయన దేవుని స్వరూపము దాల్చి దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఎలా పుట్టాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించి తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుడై ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభువారు. ఆయన దేవుడు అనొచ్చా? చెప్పండి. ఎవరికైనా డౌట్ ఉందా? యేసు ప్రభు దేవుడు అనడానికి మాకు సంశయం ఉందండి అని చెప్తే దాని గురించి చర్చించుకోవచ్చు. కానీ యేసు ప్రభు దేవుడని లేఖనాలు బోధిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవదూతల చేత ఆరాధించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆయన కొనియాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయినా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని మన కోసం దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు మన కొరకు దిగి వచ్చాడు. చెప్పండి అందరూ కూడా మాట. యేసు ప్రభువు మన కొరకు దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక రాజుగారు ఒక రాజభవనాన్ని నిర్మించుకొని అందులో నివసిస్తూ ఉండేవాడు. ఆ రాజు ఒక రోజున ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి మన కాలంలోకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన కాలంలోకి వచ్చాడు, మన మధ్యకు వచ్చాడు, మనతో పాటు కలిసి జీవించాడు. ఆ రాజు యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాజు పరలోకపు రాజు. ఆయన కింగ్, పరలోకపు కింగ్ అయిన దేవునికి మహిమ కలుగునుగా. కాలనీలోకి మన మధ్య నివసించడానికి పరము నుండి భూమికి ఏదించాడు. నీకేమీ అనిపించట్లేదా? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి. తండ్రి దగ్గర ఉండుట భాగ్యమని ఎంచుకోనకుండా మన మధ్య జీవించడానికి అక్కడి నుంచి ఈ కాలంలోకి మనము వ్యాధిగ్రస్తులము, కుష్ఠరోగులము, అంధత్వంలో ఉన్నవారము మన దగ్గరికి ఆయన దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకు పాపపు బ్రతుకు, మన బ్రతుకు పాపపు బ్రతుకు. ఆ పాపపు బ్రతుకును కోరుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ మార్పు చెందాలి అని కోరుకున్నవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరము నుండి భువికి ఏతెంచాడు. దయనీయంగా బ్రతికాడు ఇక్కడ కదండి. అత్యంత దయనీయంగా బ్రతికాడు. ఆయన దాసుని స్వరూపము దాల్చాడట. మన కోసం దాసుని స్వరూపం దాల్చాడు. విలువైన బట్టలు కట్టుకోలేదు, రాజవస్త్రములు ధరించుకోలేదు, మనలాగా కాస్ట్లీ బట్టలు వేసుకోలేదు. రిక్తునిగా మన మధ్యకు వచ్చాడు. నీ కోసం, నా కోసం ఆయన పరము నుండి భూమికి ఏదించిన మహాపురుషుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం వచ్చాడు? ఆదికాండం 3వ అధ్యాయంలో ఐ థింక్ 9వ వాక్యం అనుకుంటా. దేవుడైన యెహోవా
ఆదామును పిలిపించి, అమ్మా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదామా, 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 కనపట్టలేదు. ఎందుకు కనపట్టలేదు? అవ్వతో కలిసి ఆదాము పాపం చేశాడు. ఏ పాపం? పండు తినొద్దన్నాడు, ఆ పండే తిన్నారు. నా భార్య తెచ్చిచ్చింది, నేను తిన్నాను అన్నాడు. ఆ పండు తిని అప్పటిదాకా వాళ్ళకి తెలివి లేదు, అప్పటిదాకా సిగ్గు తెలియదు. ఎప్పుడైతే పండు తిన్నాడో అప్పుడు సిగ్గు తెలిసింది. హాయిగా ఏదైనా తోటలో విహరిస్తున్నటువంటి ఆదాము అవ్వలు ప్రతి చల్లపూట దేవుడు వచ్చి వాళ్ళతో సంభాషించేవాడట, వాళ్ళతో మాట్లాడేవాడట. ఎంత భాగ్యం అది! ఆ భాగ్యాన్ని కాదనుకొని ఎవడో పాముగాడు చెప్పింది విని, ఆ పాముగాడు ఇది మంచిది అని చెప్తే, అది దేవుడు అని చెప్పాడు, అది మంచిది కాదని అని చెప్పొచ్చు కదా. వాడు చెప్పింది ఇది నిజమా అని చెప్పి వాళ్ళు మోసపోయి తనకు తాను మోసపుచ్చుకొని పండు తినేసి పాపములో మునిగిపోయారు. ఆ రీతిగా పాపం నరుల మధ్య నివసించింది. ఆ రీతిగా పాపం ఏలుబడిలోనికి వచ్చింది. పాపం చేసినటువంటి ఆదాము గారు, యెహోవా దేవుడు ఆదామును వెతుక్కుంటూ వచ్చి, ఆదామును అంతవరకు వీళ్ళు వెళ్తుంటే ఎదురుపడేవారట. ఆ రోజున ఎదురుపడలేదు. ఆ రోజున ఏమన్నారంటే, ఎక్కడున్నారో తెలియదు, ఎక్కడ దాక్కున్నారో తెలియదు. ఆదామా, ఆదామా, ఎక్కడయ్యా నువ్వు? ఆదామా, ఆదామా అంటే కనపడలేదు. ఏమన్నాడంటే, అందుకతడు తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనక భయపడి దాగుకుంటిని. భయపడే లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతవరకు భయము లేదు వాళ్ళకి. దేవునితో సహవాసం చేస్తున్న వాళ్ళు, దేవునితో ముచ్చటిస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు భయం వాళ్ళ జీవితంలో ప్రవేశించింది. తప్పు చేశారు, పతనమైపోయారు. దేవుడు వారికి దూరం కాలేదు. దేవుడు ఆదాము అవ్వలకు దూరం కాలేదు. కానీ ఆదాము అవ్వలే దూరంగా వెళ్ళిపోయారు, దాక్కున్నారు. ఎలాగంటే, ఒక చిన్న బిడ్డ తప్పు చేసి ఎక్కడో దాక్కుంటాడు. తప్పు చేసి నాన్నకు దొరకకూడదు, అమ్మకు దొరకకూడదు అని చెప్పి ఎక్కడో మూలం దాక్కుంటాడు. కానీ తండ్రి ఏం చేస్తాడు? వెతుక్కుంటూ వస్తాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. తండ్రి నీ కోసం వెతుక్కుంటూ వస్తున్నాడు. బిడ్డ పాపం చేశాడని వాడిని దుయ్యపట్టలేదు, వాడిని విడనాడలేదు. ఇప్పుడు దేవాది దేవుడు వెతుక్కుంటూ వస్తున్నాడు. ఆదామా, ఆదామా, ఎక్కడున్నావు, ఎక్కడున్నావు? మన కోసం పరము నుండి దిగి వచ్చినటువంటి దేవాది దేవుడు, దిగి వచ్చిన యేసయ్య మన కోసం వెతుకుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చింది ప్రవచన నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చాడు కదండి. ప్రవచనాలు ఇంతకుముందే పలికాయి. యేసు ప్రభు పుడతాడు అనేటువంటి విషయం, యేసు ప్రభు ఈ విధంగా జీవిస్తాడు అనే విషయం యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, మీకా గ్రంథంలో రాయబడి ఉంది. అంతకుముందే యేసు ప్రభు పుట్టకముందే ప్రవచనాలు వచ్చాయి. ప్రవచనాల నెరవేర్పుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆదికాండము 22వ అధ్యాయం
తెరిచి ఉంచండి, చదవక్కర్లేదు. 22వ అధ్యాయంలో ఈ విషయం రాయబడి ఉంది. ఒక రోజున అబ్రహాముకు పిల్లలు లేని కాలంలో పిల్లల్ని అడిగాడు. ఒక కుమారుని ఇవ్వు అంటే 18వ అధ్యాయంలో చదవక్కర్లేదు. 18వ అధ్యాయంలో వారిని దర్శించాడు, వారి సపర్యలు పొందుకున్నాడు. వెళుతూ వెళుతూ మీదటికి వచ్చే సంవత్సరానికి నీ కడుపున ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. అని చెప్పి వెళ్ళిపోయాడు. కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టి అందంగా ఉన్నాడు. ఆయన దేవుడిచ్చిన కుమారుడు. అంతకుముందే అబ్రహాము తప్పు చేసి ఇంకొక భార్యను చేసుకున్నాడు. ఆ భార్య వల్ల సంతానం కలిగింది. ఎవరో ఇష్మాయిలు పుట్టాడు. కానీ దేవుడు ఇస్తానన్న బిడ్డ ఆ బిడ్డ కాదు. దేవుడు ఇస్తానన్నాడు, వాళ్ళే తొందరపడ్డారు. కానీ వాళ్ళు అడిగిన దాని మీదట శారం అడిగింది. శారా అడిగితే ఆమెకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు పుట్టిన తర్వాత చాలా ఆనందంగా వారి కాపురం సాగింది. ముసలి వయసులో ముదుసలిగా ఉన్నప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకును చూసి వాళ్ళు ఎగిరి గంతులేశారు. చాలా సంతోషంగా ఉన్నారు. దేవుడు సడన్గా ఒక రోజున వారి జీవితంలో ప్రత్యక్షమై, అబ్రహమా అని పిలిచాడు. చిత్తము ప్రభువా అన్నాడు. ప్రభువా, నువ్వేదో అడగాలనుకుంటున్నావు, అడుగు, పర్లేదు అన్నాడు. అడిగిన వెంటనే ఇస్తావా అన్నాడు. ఇస్తాను ప్రభువా, నీకేది కావాలన్నా ఇస్తాను, నా జీవితమే నువ్వు అన్నాడు. అయితే నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు అన్నాడు. షాక్ అయ్యాడు. ఓకే ప్రభువా, నువ్వన్న మాట నేను నెరవేరుస్తాను అని చెప్పాడు. ఇస్సాకును పిలిచి, నాన్న, మనం మోరియా పర్వతం మీదకి ఎక్కాలి, అక్కడ నడువు అని చెప్పి అక్కడికి తీసుకుని వెళ్ళాడు. వెళుతూ వెళుతూ కాస్త కట్టెలు ఏరి నెత్తి మీద పెట్టి కుమారుడు కట్టెలు మోస్తూ ఉంటుండగా తండ్రి ముందు వెళుతున్నాడు. కుమారుడితో కలిసి వెళుతున్నాడు. నానా, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి బలు పశువు ఎక్కడా అన్నాడు. అంతా దేవుడే చూసుకుంటాడు, రా రా అన్నాడు. వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పడుకోమని బలిపీఠం మీద పడుకోబెట్టాడు. అతన్ని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. బలి ఇచ్చే సమయంలో ఆగో, అటువైపు చూడు, అదిగో అక్కడ గొర్రెపిల్ల. ఇస్సాకుకు బదులుగా ఆ గొర్రె పిల్లను బలివి అని చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రమంలో అక్కడ ఇస్సాకు బలి అవ్వాల్సింది. ఇస్సాకు కట్టెలు మోసాడు. ఇస్సాకు బలిగా అర్పించబడడానికి కట్టెలు మోసాడు. యెహోవా దేవుని కుమారుడిగా వచ్చిన యేసు ప్రభువు కూడా సిలువను మోస్తున్నాడు. చప్పట్లు కొట్టండి మరొకసారి. ఇస్సాకు కట్టెలు మోసుకుంటూ వెళ్తుంటే అదే బలి అర్పణ కోసం యేసు ప్రభు సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. మన పాపం మోసుకుంటూ వెళ్ళాడు. మన పాపములను భరించుకుంటూ వెళ్ళాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదవండి. 12 వచనాలు ఉంటాయి అందులో.
యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచనాలు చదువుతారా? మేము తెలియజేసిన సమాచారం ఎవడే నమ్మను. యెహోవా బాహు లేత మొక్కవలే ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి అతను స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును. అతను తృణీకరింపబడ్డాడు, మనుషుల వలన విసర్జించబడ్డాడు, వ్యసనాక్రాంతుడుగా కనపడ్డాడు, వ్యాధిని అనుభవించాడు, మనుషులు చూడనల్లని వాణిగా ఆయన ఉన్నాడు. అతడు తృణీకరించబడిన వారు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించి మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగా దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనందిన వాడిగా మనం ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. అధ్యాయం అంతా కూడా 53వ అధ్యాయం అంతా కూడా ఆయన బాధలు, ఆయన భరించినటువంటి కష్టాలు అన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి తేటగా. ఇందులో రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం ప్రవచన గ్రంథం ఇది. అప్పుడు యేసుప్రభు పుట్టలేదు, కానీ యేసుప్రభు పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో అక్కడ రాయబడి ఉంది 53వ అధ్యాయంలో. యోహాను సువార్త 19వ అధ్యాయం చదవండి. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగు వస్త్రమును ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. ఎవరిని? యేసుక్రీస్తును అరచేతులతో కొట్టారట. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనపడలేదు. మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలకు తీసుకుని వచ్చుచున్నానని వారితో ఆ ముండ్ల కిరీటము ఉదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయమని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలండి. ఇక్కడ ఆ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు సిలువ వేయడానికి గురించి రాయబడి ఉంది. యేసు ప్రభుని సిలువ వేశారు, న్యాయస్థానంలో నేరస్తుడిగా నిలబెట్టారు. నేరస్తునిగా ముద్రపడి సమాజం ముందు నిలబడి ఉన్నాడు. తీర్పు మరణం. ఒక రోజున ఒక న్యాయమూర్తి ఒక ఆయన నేరస్తుడిగా రుజువు చేయబడి నేరారోపణ చేయబడి శిక్ష కోసం నిలబడి ఉన్నాడు. అప్పుడు న్యాయమూర్తి ఏమన్నాడంటే, తన కుమారుణ్ణి అతను బ్రతకాలి, అతను నిర్దోషి, అతను బ్రతకాలంటే కుమారుని పిలిచి, కుమారుడా నువ్వు వెళ్ళి అతని స్థానంలో నిలబడు, అతన్ని విడిపించు అన్నాడు. ఆ కుమారుడు అక్కడికి వెళ్ళి అతన్ని తప్పించి తన స్థానంలో తను నిలబడ్డాడు. అతనికి మరణశిక్ష వేశారు. యేసుక్రీస్తు వారు అదే చేశారు. ఆ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన యెహోవా దేవుడైతే
కుమారుడు రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు న్యాయస్థానం ముందు నిలబడ్డాడు. మనమందరం పాపం చేసి నేరాలు మనం మీద పడుతుంటే మన నేరాలను తప్పించడానికి కోసం ఆ బోనులో ఉన్నటువంటి నిన్ను నన్ను తప్పించడానికి ఆయన శిక్షను భరించడానికి సిలువ మోస్తూ అక్కడ మన కొరకు సిలువ మీద బలియాగం అయ్యాడు. చప్పట్లు కొడతారా ఒకసారి? నువ్వు నేను రక్షించబడ్డామంటే కారణం ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభు వలనే నువ్వు బ్రతికి బట్ట కట్టగలేవావు. లేకపోతే పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్లుగా ఎప్పుడో నువ్వు మరణానికి అప్పగించబడేవాడు. నువ్వు చేసిన ప్రతి తప్పుకు నువ్వు శిక్షను అనుభవించాల్సిందే. కానీ ఆ శిక్షను దేవాది దేవుడైనటువంటి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు ప్రభు మన పాపాలను తన మీద వేసుకొని తను శిక్షను అనుభవించి మనకి విమోచన దయచేశాడు. చప్పట్లు కొడతారా మరొకసారి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే పస్కా విందు. దేవునికి మహిమ కలుగునుగాక. పస్కా గొర్రె, ఆయన పస్కా గొర్రెగా బలియాగమయ్యాడు మనకు శిక్షను తప్పించడానికి కోసం. అమ్మా, మనకు శిక్షను తప్పించడానికి కోసం నీ మీద మన మీద పడాల్సిన శిక్షను తప్పించడానికి యేసు ప్రభు సిలువలో మరణించాడు. సిలువను వేసింది మనమే. సిలువను వేసింది మనమే. మనం తప్పించడానికి పాత నిబంధన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. నిర్గమాకాండము 12వ అధ్యాయంలో, నిర్గమాకాండము 12వ అధ్యాయం 12-13 వచనాలు అనుకుంటా, చదవండి. ఆ రాత్రి 12వ వచనమా? 12 ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి ఐగుప్తు దేశమందు మనుషులలే గాని జంతువులనే గాని తొలి సంతతి అంతయు హతము చేస్తాను. ఐగుప్తు దేవతలకు అందరికి తీర్పు తీర్చెదను. ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను. చాలా జాగ్రత్తగా వినండి. నేను తీర్పు తీరుస్తాను. ఐగుప్తు దేశంలో తీర్పు తీరుస్తాను. ఏమంటున్నాడు? జంతువులలోనే గాని తొలి సంతతిలోనే గాని హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. అందరికీ తీర్పు తీరుస్తాను. నేను యెహోవా. తొలిచూలు పిల్లను, అది పశువే కానీ మనుషులే కానీ, అమ్మా కుమారి, తొలిచూరు పిల్లను అర్థం చేసుకోండి. తొలిచూలు పిల్లను పశువుల్లో కానీ మనుషుల్లో కానీ మీ మొట్టమొదటి పుట్టిన బిడ్డను నేను తీసేసుకుంటాను అన్నాడు. ఆ తర్వాత 13వ వచనం, మీరున్న ఇండ్ల మీద ఒక పని చేయండి. మీరు రక్షించబడిన వారైతే మీరున్న ఇండ్ల మీద మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. ఆ రక్తము మీకు గుర్తుగా ఉండాలి. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోతాను. ఎవరైతే ఆ రక్తము పూసుకోరో వారిని హతము చేస్తాను. ఎవరైతే రక్తం పూసుకుంటారో వాళ్ళకి రక్షణ ఇస్తాను. వాళ్ళు రక్షించబడతారు. ఎర్రని రక్తం కార్చినటువంటి యేసయ్య ఈ మాటలు చెబుతున్నాడు. ఆ రక్తంలో ముంచినటువంటి దారాలను ఆ గుమ్మాలపై పూస్తే వాళ్ళు రక్షించబడినట్లుగా లెక్క వేశారు. అక్కడ 13వ వచనం చదవండి.
మీరున్న ఇండ్ల మీద మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. రక్తము మీ ఇండ్ల మీద గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. దాటిపోతాను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా నేను ఐగుప్తు దేశాన్ని పాడు చేస్తాను. మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని అందరినీ కూడా నేను రక్షిస్తాను. దానికి మున్గుర్తుగా మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆ రక్తాన్ని మీ ఇండ్ల ద్వారం బంధం మీద రాసుకోండి. రక్తము మీకు గుర్తుగా ఉండాలి. ఏ రక్తము? యేసు ప్రభు రక్తము. ఏ రక్తము? నువ్వు తీసుకున్నటువంటి ఈ రక్తం అనే ద్రాక్షారసము. ఎందుకు తీసుకుంటున్నావు ఈ ద్రాక్షారసము? నువ్వు రక్షించబడ్డావని గుర్తుగా. రక్తాన్ని ఎర్రని రంగు పుయ్యి అన్నాడు. ఆ రక్తము చూసి నేను వెళ్ళిపోతాను, దాటిపోతాను, ఏమీ చెయ్యను. అక్కడ ఏమీ లేదా, రక్తము లేదా, నశింపజేస్తాను మిమ్మల్ని అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఇవన్నీ కలగజేయడానికి, మన పాప విమోచన కలగజేయడానికి రక్తము కార్చాడు. ఆయన శిలువలో రక్తము కార్చి మనందరినీ విమోచించాడు. రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. రక్తము ద్వారా స్వస్థతను అనుభవిస్తున్నాం. ఆ రక్తము ద్వారా మనం జీవిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తం నిన్ను పాపాల నుంచి విమోచన కలిగిస్తుంది. హల్లెలూయా. అందుకే సంస్కార ఆరాధన రోజున మనందరం చేసే పని ఏంటంటే ఆ రక్తాన్ని స్వీకరిస్తాం. అది పవిత్రమైనది, నిన్ను పాపాల నుంచి విమోచించేది. ఆయన క్షమించే దేవుడు. ప్రతి పాపిని క్షమిస్తాడు. ఆయన 23వ అధ్యాయంలో ఒక సువార్తలో ఉంటుంది, చదవక్కర్లేదు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. క్షమించే దేవుడు ఆయన. నా పాపాలు ఆయన మీద వేసుకొని నిన్ను క్షమించాడంటే నీ పాపాన్ని ఆయన భరించడానికి సిద్ధపడ్డాడన్నమాట. మనుషులు ఎవరో పాపం చేయకుండా ఉన్నారా? అలాంటి వారు ఎవరి నుంచి చేతులు ఎత్తండి. మనుషులందరూ పాపం చేశారు. ఎవరు కూడా పవిత్రులు కాదు. పాపం లేనివాడు ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. ఆయన వీరిని క్షమించు అన్నాడంటే ఆయన పాపాలని తన మీద వేసుకున్నాడు. వారిని క్షమించాడంటే ఆయన పాపాలని, మీ పాపాలని ఆయన మీద వేసుకున్నాడు కనుక క్షమించడానికి అర్హుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాప ట్రైన్ ఎక్కుతుందట. తల్లి పాపను తీసుకొని ట్రైన్ ఎక్కుతూ ఆ బిడ్డను జార విడిచింది. ఆ పాప పట్టాల మీద పడిపోయింది. ట్రైన్ మూవ్ అయిపోయింది. గగ్గోలు పెడుతూ ఆ పిల్లని కిందకి తీద్దామని చెప్పి కిందకి పడే పిల్లలకి కిందకెళ్ళి ట్రైన్ మూవ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఇంకా చేసేది లేక ఆ బిడ్డను పక్కకి ఇసిరేసి అక్కడ ఉండిపోయిందంట తల్లి. పట్టాల కింద పడి తల్లి అయిపోయింది. చిత్తయిపోయింది తల్లి. ఆ బిడ్డను రక్షించడానికి కోసం యేసు ప్రభు మనం రక్షించడానికి కోసం ఆయన చిత్తయిపోతున్నాడు.
ఆయన మరణిస్తున్నాడు. ఆయన మరణం నీ వలనే, నా వలనే, మరణించింది మన వలనే. నిన్ను కాపాడడం కోసం అనుక్షణము ఆయన మరణిస్తున్నాడు. డియర్ బ్రదర్, సిస్టర్, మీకు ఒక విజ్ఞాపన. దేవాది దేవుడు పరలోకాన్ని విడిచి వచ్చాడు. మీరు మీ పాపాలను విడిచిపెడతారా? పరలోకాన్ని విడిచి వచ్చినటువంటి దేవాది దేవుడైన యేసు ప్రభు పరలోకం నుంచి రిక్తునిగా ఈ లోకానికి వచ్చినటువంటి దిగివచ్చిన యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, మీ పాపాలని విడిచిపెడతారా? మీ హృదయాలు నాకు అర్పిస్తారా? ఒకసారి యోచన చేయండి. అందరూ కళ్ళు మూసుకోనండి.